వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వైఎస్సార్ మృతిపై ప్రజల్లో అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొనతాల రామకృష్ణ అన్నారు. వైఎస్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ కేబినెట్ సభ్యుడిగా అమలు చేశానని ధర్మాన చెప్పడం, దానిపై ధర్మానకు కిరణ్ కేబినెట్ బాసటగా నిలబడడాన్ని కొనతాల స్వాగతించారు. అయితే ధర్మానికి ఒక న్యాయం, మాజీ మంత్రి మోపిదేవికి మరో న్యాయాన్ని కిరణ్ సర్కార్ అనుసరించడం ఎంతవరకు సబబని కొనతాల ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఒక నిర్దోషిగా చనిపోయినటువంటి వ్యక్తిని ఒక ముద్దాయిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడు ఇటువంటి ఘటన లేదు. అటువంటి సాహసానికి వీళ్ళు దిగజారారు. ఈరోజు చెప్పింది చూస్తా ఉంటే అంటే వీళ్ళు కన్వీనియంట్ గా ఉంటే ధర్మాన ప్రసాదరావు గారికి ఓకే ప్రాసిక్యూట్ చేయక్కర్లేదన్నారు. మోపిదేవి వెంకటరామన్ వచ్చేసరికి అప్పుడు ఆయన మంత్రిగా రిజైన్ చేశాడు, ఆయన సిబిఐలో అరెస్ట్ చేసుకున్నారు, మమ్మల్ని అసలు పెర్మిషన్ అడగలేదని చెప్తా ఉన్నారు కన్వీనియంట్ గా. అసలు ఈయన ఎప్పుడు సిబిఐలో అరెస్ట్ చేశారు? ఈయన దగ్గరికి వెళ్లి ఈ కేబినెట్ కొలీగ్స్ వెళ్లి ఆయన దగ్గర బలవంతంగా రిజిగ్నేషన్ కాగితం తెల్ల కాగితం సంతకం పెట్టుకుని తీసుకోలేదా వీళ్ళు? ఆ రకంగా తీసుకొని కన్వీనియంట్ గా ఆయన ప్రభుత్వంలో లేడు కాబట్టి మాకు సంబంధం లేదు, మేము చెప్పలేదని చెప్తా ఉన్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మోపుదేవి గారిని ముందు అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మా మంత్రిని కూడా బలిచ్చాన్ని చూశారా అని వాళ్ళెంతో నిస్వార్థంగా చేస్తున్నామనేసి ప్రజలకు తెలియపరచడం గురించి మోపుదేవి గారిని బలిపశువుగా అక్కడ వాడుకున్నారు. ఆయనకొక రూలు, వీరికేమో వేరే రూల్ అట.